హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 40 వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక గుజరాత్ టైటన్స్ అయితే మరి పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉంది. 8 మ్యాచ్లో 4 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మరి 8th ప్లేస్లో ఉంది. 8 మ్యాచ్లో 3 గెలిచింది, 5 అయితే ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది, ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క హోమ్ గ్రౌండ్లో. లాస్ట్ మ్యాచ్లో చూసినాం మనం ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఏ విధంగా ఇక్కడ మరి బ్యాటింగ్లో మరి విధ్వంసం క్రియేట్ చేసిందో. కాబట్టి మళ్ళీ అదే మనం చూసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చిన్న బౌండరీస్ కాబట్టి. ఇక డీసీ రికార్డు చూసుకుంటే 78 మ్యాచ్లో 32 గెలిచింది, 44 ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్ మూసింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 18 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 14 సార్లు గెలిచింది. ఇక మరోవైపు జీటీ రికార్డు చూసుకుంటే ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. మరి జీటీకి కొంచెం మంచి రికార్డు ఉంది, బట్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ అయితే లేదు వాళ్ళకి. ఇక వీరి మధ్య హెడ్ చూసుకుంటే మొత్తం 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ గెలిచింది, 2 మ్యాచ్లు అక్కడ గుజరాత్ టైటన్స్ గెలిచింది. స్లైట్ ఎడ్జ్ మాత్రం అక్కడ గుజరాత్ టైటన్స్కే ఉంది. ఇక టీమ్స్ విషయానికి అయితే మనం అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్ గన్ని రన్స్ ఇచ్చిన తర్వాత మరి ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా ఉంది. కేకేఆర్ పైన 270కి పైగా ఇచ్చిళ్ళు, మళ్ళీ ఎస్ఆర్హెచ్ పైన 260కి పైగా ఇచ్చిళ్ళు. కాబట్టి మరి 2 సార్లు కూడా మరి ఈ సీజన్లో 250 కన్నా ఎక్కువ ఇచ్చిళ్ళు. కాబట్టి మరి చాలా ప్రెజర్ అయితే ఉంటుంది. మళ్ళీ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం పృథ్వీ అండ్ వార్నర్ అయితే బరిలోకి దిగుతారు. మరి పృథ్వీ అయితే లాస్ట్ మ్యాచ్లో సీరియల్ 5 బౌండరీస్ కొట్టిండు ఫస్ట్ ఓవర్లో, బట్ తర్వాత లాస్ట్ బాల్కి అయితే అవుట్ అయిండు. బట్ మంచి ఫామ్లో అని చెప్పుకోవచ్చు. మరి మంచి ఇన్నింగ్స్ అయితే మనం చూస్తున్నాం గత 2-3 మ్యాచ్లను చూసుకుంటే, కానీ దాన్ని పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. ఇక మరోవైపు వార్నర్ అయితే మరి చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. మరి లాస్ట్ మ్యాచ్లో కూడా మరి చాలా డిసప్పాయింట్ చేసినాడు, అంతకుముందు మ్యాచ్లో కూడా మరి డిసప్పాయింట్ చేసిండు. చూడాలి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నాడో మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3లో జెక్ ఫ్రేజర్ మెగ్గర్కు మరి లాస్ట్ 3 మ్యాచ్లో మాత్రం ఇరగదీస్తున్నాడు చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్న ప్లేయర్ ఎవరంటే మరి అక్కడ జెక్ ఫ్రేజర్ మెగ్గర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇతను వచ్చినప్పుడు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ మాత్రం చాలా అక్కడ డేంజర్స్గా కనబడుతుంది. ఇక నెంబర్ 4లో రిషబ్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి మంచిగా ఆడింది, బట్ టైమింగ్ అయితే కాలేదు. 44 కొట్టిండు 35 బాల్లో, బట్ స్ట్రైక్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. 125 మాత్రం ఉంది, దట్టు హై స్కోరింగ్ మ్యాచ్లో 5-4లో ఒక 6 మాత్రం కొట్టిండు. మరి ఈ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది మంచి స్ట్రైక్ రేట్తోనే. ఇక నెంబర్ 5లో స్టబ్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఇబ్బంది పడారని చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో అటు బాల్తో కానీ బ్యాట్తో అని మంచిగా నడిచిండు. బాల్తో కూడా అక్కడ 2 వికెట్లు తీసిండు ఈ వీళ్ళపైన గుజరాత్ టైటన్స్ పైన. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మరి అక్కడ డీసీ అయితే. ఇక నెంబర్ 6లో లలిత్ యాదవ్ ఆడిండు, కానీ ఈ మ్యాచ్ అయితే అక్కడ సుమిత్ కుమార్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లలిత్ యాదవ్ అయితే లాస్ట్ మ్యాచ్లో చూసినాం మరి ఏ విధంగా రన్స్ అయితే లీగ్ చేసినావు, బట్ సుమిత్ కుమార్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 7లో అక్షర్ పటేల్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు. మరి 4 ఓవర్లకు 29 రన్ ఇచ్చి ఒక వికెట్ తీసిండు 7.2 ఎకరంతో. మరి పికప్ ది బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ నెంబర్ 8లో మరి కుల్దీప్ యాదవ్ కూడా మరి మంచిగా రన్ ఇచ్చిండు, బట్ రన్స్ అయితే ఎక్కువ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 4 వికెట్లు తీసినా కానీ మరి ఓవర్కి 14 అయితే ఇచ్చిండు, బట్ లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడైనా అక్కడ రన్స్ ఇస్తారు అండ్ వికెట్లు అయితే తీస్తారు. మనకి అదే మనకి ఇక్కడ పాజిటివ్గా కనబడుతుంది కుల్దీప్ యాదవ్ పాయింట్ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 9లో ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో 2 మిలియన్ రన్స్ అయితే లీగ్ చేసిన. అప్పటికి కూడా మరి అంతకుముందు మ్యాచ్లో మరి జీటీ పైన మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు, 3 వికెట్లు అయితే తీసిండు. కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా మరి అక్కడ డీసీ అయితే అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది తన దగ్గర నుంచి. ఇక నెంబర్ 10లో ఇషాంత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ ఇంజూర్ కారణంగా ఆడలేడు, కాబట్టి అతని ప్లేస్లో అక్కడ నోకే ఆడిండు. బట్ ఈ మ్యాచ్లో గిట్ట ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉంటాడు. అంతకుముందు మ్యాచ్లో మనం చూసినాం జీటీ పైన ఇలాంటి ప్రదర్శన చేసిండు, కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉంటాడు ఒకవేళ గిట్ట ఫిట్ ఉంటే. ఇక నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ మాత్రం పవర్ ప్లేలో వికెట్లు రాకపోతే మాత్రం చాలా ఆర్డినరీ బౌలర్ కింద కనబడతాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాం మరి ఓవర్కి అయితే 17 ఇచ్చిండు, మరి 3 ఓవర్లో 51 రన్స్ అయితే ఇచ్చిండు. మరి చాలా మరి ఘోరంగా ఉన్నాయి అక్కడ మరి స్టార్స్ అయితే. కాబట్టి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారని ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పొర్లు అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ చూసుకుంటే పృథ్వీ అండ్ డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో జెక్ ఫ్రేజర్ మెగ్గర్, 4లో రిషబ్ పంత్, 5లో స్టబ్స్, 6లో సుమిత్ కుమార్, 7లో అక్షర్ పటేల్, 8లో కుల్దీప్ యాదవ్, 9లో ముఖేష్ కుమార్, 10లో ఇషాంత్ శర్మ అండ్ 11లో ఖలీల్ అహ్మద్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పొర్లు అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్ట్గా ఉంది, ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్. ఇక మరోవైపు జీటీ చూసుకుంటే జీటీ అయితే మరి టేబుల్లో 6th ప్లేస్లో ఉంది. 8 మ్యాచ్లో 4 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే వృద్ధిమాన్ సాహా అండ్ శుభ్మన్ గిల్ అయితే ఓపెనింగ్ చేస్తారు. బట్ వృద్ధిమాన్ సాహా మాత్రం చాలా మరి పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా 13 కొట్టింది, 11 బాల్లో ఒక 4,
18 స్ట్రైక్ రేట్తోని. బట్ ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారని ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ అయితే మరి కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. బట్ స్ట్రైక్ రేట్ మాత్రం ఘోరంగా ఉంది లాస్ట్ మ్యాచ్లో. బట్ సిచ్యువేషన్ ప్రకారం ఆడిందని చెప్పుకోవచ్చు. మరి 120 స్ట్రైక్ రేట్తో లాస్ట్ మ్యాచ్లో 35 కొట్టిండు, 29 బాల్లో 5 4 అయితే కొట్టిండు మనోడు. బట్ ఈ మ్యాచ్ చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు. ఎందుకంటే హై స్కోరింగ్ పిచ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి స్ట్రైక్ రేటు ఏ విధంగా ఉంటుందని మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 3లో సాయి సుదర్శన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో 34 బాల్లో 31 కొట్టిండు, 91 స్ట్రైక్ రేట్తో 3 4. బట్ సిచ్యువేషన్ ప్రకారం ఆడినని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా అక్కడ శుభ్మన్ గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 4లో డేవిడ్ మిల్లర్ నెంబర్ 5 నెంబర్ 6లో ఆడే ప్లేయర్ని నెంబర్ 4లో అయితే పట్టుకొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆప్షన్స్ అక్కడ లేవు. విజయశంకర్ నడిస్తే విజయశంకర్ కూడా ఏమాత్రం రాణిస్తలేదు కాబట్టి మరి డేవిడ్ మిల్లర్కే మళ్ళీ మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ 4లో. బట్ ఇతనైతే అక్కడ మరి లాస్ట్ మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇక నెంబర్ 5లో అజ్మతుల్లా ఉమర్ జై నెంబర్ 4 ఆడిచ్చి డేవిడ్ మిల్లర్ నెంబర్ 5 ఆడిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. చూడాలి మరి ఆ డెసిషన్ తీసుకుని మాత్రం చాలా బెటర్ ఉంటుంది. అజ్మతుల్లా బౌలింగ్లో కూడా మంచిగా రానిచ్చిండు లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గానే 6.5 ఎకనంతో. ఇక నెంబర్ 6లో రాహుల్ తెవాటియా మాత్రం లాస్ట్ 2-3 మ్యాచ్లను చూసుకుంటే మరి అక్కడ జీటీకి అయితే ఫినిష్ చేస్తున్నాడు, మ్యాచెస్ అయితే గెలిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 7 4 కొట్టిండు, ఒక 6 కొట్టకుండా కానీ మరి 7 4 కొట్టి అక్కడ మ్యాచ్ అయితే గెలిపించాడు. 200 స్ట్రైక్ కొడుతుంది, 36 కొట్టిండు 18 బాల్లో. ఇక నెంబర్ 7లో షారూక్ ఖాన్ కూడా మాట బౌలింగ్లో కూడా ఒక 2-3 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటాయి. ఇక బ్యాటింగ్లో కూడా 200 స్ట్రైక్ కొడుతున్న అక్కడ మరి రాహుల్ తెవాటియాతో అయితే ఫినిష్ చేసిండు. ఇక నెంబర్ 8లో రషీద్ ఖాన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్ మంచిగా బౌలింగ్ చేసిండు. బట్ ఇతని దగ్గర స్థాయికి దగ్గర అయితే మరి ఇంకా మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా వికెట్లు అనేది. బట్ లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. ఇక నెంబర్ 9లో సాయి కిషోర్ మరి లాస్ట్ మ్యాచ్లో చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండు, 4 వికెట్లు తీసిండు, 8.2 ఎకరంతో 4 ఓవర్లకు 33 రన్లు అయితే ఇచ్చిండు. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి హై స్కోరింగ్ మ్యాచ్లో చిన్న స్టేడియంలో ఏ విధంగా రాణిస్తారన్నది. ఇక నెంబర్ 10లో నూర్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి డీసెంట్గా రాణించిండు, 2 వికెట్లు తీసిండు, 5 ఎకరంతో 4 ఓవర్స్లో 20 రన్స్ అయితే ఇచ్చిండు. మరి గత 2-3 మ్యాచ్ల చోట వికెట్స్ తిత్తలంటే లాస్ట్ మ్యాచ్ అయితే వికెట్లు వచ్చినాయి ఎటెక్లకి. మరి అదే కంటిన్యూ చేస్తారా లేదంటే చూడాలి. ఇక నెంబర్ 11లో సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సందీప్ వారియర్ చాలా మరి అక్కడ 2 మినిట్ రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒకటే ఓవర్ వేసిండు. బట్ ఉమేష్ యాదవ్ని తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. లేదంటే కార్తిక్ తాయి కూడా అక్కడ చూస్తున్నాడు, అతనికి ఛాన్స్ ఇచ్చినా బెటర్ ఉంటుంది. ఇక వీళ్ళకి ఇంపాక్టర్గా అక్కడ మోహిత్ శర్మ అయితే బౌలింగ్ దిగుతాడు. మోహిత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి 4 overs 32 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు, క్రూషియల్ వికెట్స్. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 1లో శుభ్మన్ గిల్, నెంబర్ 2లో వృద్ధిమన్ సాహా, నెంబర్ 3లో సాయి సుదర్శన్, 4లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 5లో అజ్మతుల్లా ఉమర్ జై, నెంబర్ 6లో రాహుల్ తెవాటియా, నెంబర్ 7లో షారూక్ ఖాన్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో సాయి కిషోర్, నెంబర్ 10లో నూర్ అహ్మద్ అండ్ నెంబర్ 11లో కార్తిక్ త్యాగర్, ఉమేష్ యాదవ్ లేదా సందీప్ వారియర్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ కార్తిక్ త్యాగి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరుగా అక్కడ మోహిత్ శర్మ అయితే బౌలింగ్ దిగుతాడు. మోహిత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి కంబ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి. మరోవైపు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మరి లాస్ట్ మ్యాచ్లో 2 మినిట్ రన్స్ ఇచ్చి పెద్ద మార్జిన్తో ఓడిపోయి వస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. బట్ జీటీ అయితే గెలిచి వస్తున్న వాళ్ళకి కొంచెం ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుందని మీ యొక్క ప్లేయింగ్లో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.